పందెం కట్టాడు లేదా మీ డాడీ మావాడు ఎత్తుకుంటారా అన్నారు, ఎత్తుకున్నారా. హలో అండి, అందరికీ నమస్కారం. మన వీడియోకి వెళ్తున్నాము. వెళ్ళే ముందు మీకు ఒక మంచి విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వింటర్ సీజన్ కదండి. వింటర్ సీజన్ అంటే చలి, మంచు, దీనివల్ల చర్మం ఎలా పగులుతుందో, చర్మానికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అదే విధంగా హెయిర్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అయిపోతుంది, చుండ్రు వచ్చేస్తుంది, అలాగే హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు ఆగిపోతూ ఉంటుంది. మరి వీటికి సొల్యూషన్ ఏంటి అని మనం చాలా వరకు అనుకుంటూ ఉంటాం. అలాగే హోమ్ మేడ్ సంబంధించిన చాలావి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. స్పెషల్లీగా ఆనియన్ సంబంధించిన పేస్టులు వాడతాము, జ్యూసులు వాడతాము. వీటితో మనకి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. కానీ అంత టైము ఇప్పుడు మనం అసలు స్పెండ్ చేయలేకపోతున్నాం. మరి చాలా ఈజీగా మనకి అంత టైం స్పెండ్ చేయలేకపోతున్నాం కదా, మరి ఎలాగా అనుకున్న టైంలో ది బెస్ట్ ప్రోడక్ట్స్ అన్నమాట ఇప్పుడు వచ్చాయి మమా ఎర్త్ వాళ్ళది. ఆనియన్ ఆయిల్, అలాగే షాంపూ, అలాగే కండిషనర్ అన్నమాట. ఇవి వచ్చేసి ఎంత హెల్ప్ చేస్తున్నాయంటే ఇట్స్ హెల్ప్ టు బూస్ట్ హెయిర్ గ్రోత్, డాండ్రఫ్ తీసేయడానికి, అలాగే హెయిర్ ఫాల్స్ని తక్షణమే ఆపేయాలంటే వీటిని ఖచ్చితంగా యూజ్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు నేనైతే తెప్పించుకున్నాను, హెయిర్ ఆయిల్ తెప్పించుకున్నాను, షాంపూ అండ్ అలాగే కండిషనర్. వీటిని మా సునీతకి అండ్ మా యోధాకి ఖచ్చితంగా యూజ్ చేస్తున్నాను. యూజ్ చేస్తూ మీకు మీరు ఎలా యూజ్ చేయాలి, మేము ఎలా యూజ్ చేసాము అనేది మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఆయిల్ వచ్చేసి నాన్ స్టిక్కీగా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను పెంచుతుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అండ్ న్యాచురల్ హెయిర్ అండ్ సూటబుల్ ఆల్ హెయిర్ టైప్స్ అన్నమాట. ఇందులో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు. దీనిని చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేశారన్నమాట. అంటే ఆనియన్ సీడ్స్ అంటే ఉల్లిగడ్డ విత్తనాలతో చేశారు, మరియు ఆమ్లా ఆయిల్ అండ్ బ్రింగ్రాజ్ ఆయిల్. అందువల్ల ఇది చాలా వరకు హెయిర్ ఫాల్స్ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఆయిల్ అప్లై చేశాను కదా, ఆయిల్ అప్లై చేసిన 1 అవర్ తర్వాత లేదా రాత్రి నిద్రపోయేటప్పుడు అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మమా ఎర్త్ వల్ల ఆనియన్ షాంపూతో కనుక మీరు హెడ్ ప్యాచ్ చేసుకోవాలి. ఈ షాంపూని కనుక మీరు వాడినట్లయితే మీ జుట్టు మృదువుగా మారుతుంది, మరింత నురుగు, మంచి కండిషనింగ్ ప్రభావం ఉంటుంది. అండ్ ఇది 22% మోర్ ఫార్మింగ్ అండ్ స్టీల్ విత్ నో సల్ఫైడ్. ఓ మై గాడ్, ఇందులో సల్ఫైడ్ కూడా ఉండదండి. అండ్ టాక్సన్ ఫ్రీ, 4 times కండిషనర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆఫ్టర్ హెయిర్ బాత్ కండిషనర్ అప్లై చేసుకోవాలి. ఇలా కండిషనర్ని అప్లై చేసుకోవడం వల్ల జుట్టు హెల్దీగా న్యాచురల్గా ఉంటుంది, మరియు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్లో వస్తుంది. చూసారు కదండి, ఈ ప్రొడక్ట్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, పూర్తిగా మీరు చెక్ చేసుకోండి. అలాగే నేను చెప్పే విధంగా అంటే మమా ఎర్త్ వాళ్ళ వెబ్సైట్ అండ్ యాప్లలో కనుక మేము చెప్పే కూపన్ కోడ్ ఉపయోగించి కొన్నట్టయితే 20% డిస్కౌంట్ వస్తుందండి. ఎస్, YD 2021 యూస్ చేసి మీరు వీళ్ళ యొక్క యాప్లో కానీ వెబ్సైట్లో కానీ కొన్నారనుకోండి 20% డిస్కౌంట్ వస్తుంది. సో అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే iOS అండ్ అలాగే ఆండ్రాయిడ్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్లో కూడా నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మమా ఎర్త్ వాళ్ళు ప్రతిసారి మీ ఆర్డర్ని వాళ్ళు నాటే ఒక మొక్కతో లింక్ చేస్తారు. అలాగే 2025 నాటికి 1 మిలియన్ మొక్కలు నాటడానికి మమా ఎర్త్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు. అందులో మీరు కూడా భాగస్వాములు కండి. వీడంటే నా ప్రాణం, వీడు హీజ్ మై ప్రాణం. యా, ఇంతప్పటి నుంచి వీడు ఫస్ట్ సీతమహాలక్ష్మి అప్పుడు అసలు వాడి మాటలు ఎట్లుండేయండి. ఇంత బంగారాన్ని ఎక్కడ చూసుండవు. వాడి గుణము, వాడు ప్యూర్ హార్టెడ్ అండి. ఎంత ప్యూర్ హార్ట్ అండి వీడిది. వాళ్ళ అమ్మ చాలా లక్కీ. ఒక స్పీచ్ ఇస్తే నోట్లో మాట్లాడట్లా కొంచెం టైం పట్టుద్ది.
అమ్మా మొక్కలు నొప్పులు వస్తున్నాయిగా అమ్మా. మళ్ళీ ఇట్లా ఉన్నది నా ఇటే 1 2 ఇటే ఒకసారి సెకండ్ ఇటు కాదు 1 2 రెడీ 1 3 4 ఇది ఇట్లా ఇట్ సైడ్ వా అగ్గి పెట్లు ఇస్తుంది. సో మా నేహంతో ఫస్ట్ సీతామహాలక్ష్మి దగ్గర మాకు పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు సొంత బిడ్డలా అనే వీడైతే నిజంగా చెప్తున్నా అండి, ఎంత ప్యూర్ హార్టెడ్ పిల్లగాడంటే వాళ్ళ అమ్మ నాన్న అదృష్టం చేసుకుంటే ఈవిడ కడుపులో పుట్టాడు. ఈమె అదృష్టం చేసుకుంది. అమ్మ సరిలేదు నీకు ఎవరు. ఆ మాట నిజమే, కరెక్ట్ గా చాలా చాలా జరిగినాయి. నేనంటూ పుట్టాక మా లైఫ్ లో చాలా గిఫ్ట్ నేహా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అక్కడే పెట్టా చూడు, నా బర్త్డేకి ఇచ్చింది. ఒకసారి అండి, ఇప్పుడు మీరు చూడండి, వీడు ఎంత మంచివాడో మీకు కళ్ళ ముందు చూపిస్తా. వాళ్ళ అమ్మ గురించి మాట్లాడతాడు, వాడి ఎమోషనల్ ఎలా అవుతాడో చూడండి క్షణాల్లో. చెప్పురా అమ్మ గురించి చెప్పురా. ఇప్పుడు మీ అమ్మ అనే ఆవిడ లేకపోతే నువ్వు ఆర్టిస్ట్గా మీ ఎలా వచ్చేవాడివా? చెప్పు అమ్మ గురించి ఏమని చెప్పు చెప్పు నాన్న. ఓన్లీ ఒకటి చెప్తాను. చెప్తాను. సో మీరు చెప్పండి. అక్కడి నుంచి చెప్పండి. మా లైఫ్ లో మా మ్యారేజ్ అయిన 6 years పుట్టాడు మా నేహాంత్. అప్పటిదాకా మాకు ఏంటో ఉన్నాం అంతే, ఒక పిల్లలు లేరనే బాధ అది చాలా ఉంటుంది ఆడవాళ్ళకి. ఇంకా స్పెసిఫిక్గా అందరూ అడుగుతుంటారు. వీడు పుట్టిన తర్వాత నుంచి మాకు కొన్ని లక్షల క్వశ్చన్స్కి ఆన్సర్ అన్నట్టు. అసలు ఎక్కడ బంధుత్వాలు, మనుషులు ఏంటి, అటు ఇటు అన్ని రకాల. వీడు అసలు అమ్మమ్మ నాయనమ్మ అందరినీ కవర్ చేస్తాడు, ఎవరితో ఉన్నా కలిసిపోతాడు. అసలు ముందు ఫ్యామిలీలా కలిసిపోవడం కానీ అలాంటి వీడు ఎదుగుతూ మాకు తెలియని ఈ ఇండస్ట్రీ అనేది అసలు ఎవ్వరు లేరు మా ఫ్యామిలీలో. మా నాన్నగారు ఎప్పుడో నాటకాలు అట్లా వెళ్దాం అనుకున్నారు కానీ అసలు మాకే తెలియకుండా వీడు ఎట్లా వచ్చాడు అనేది ఇప్పటికీ నేను ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఇలాంటి ఒక ఫీల్డ్ లోకి మేము రావడం అనేది అసలు కళ అనమాట. ఆ కళని వీడు నిజం చేశాడు. అసలు నిజంగా మా లైఫ్ లో మాకు తెలియని ప్రపంచం, ఆ ప్రపంచంలోకి తీసుకొచ్చాడు. తీసుకురావడే కాకుండా ఒక గుర్తింపు, పలానా నేహాంత్కి ఒక అమ్మ నాన్న అని ఒక గుర్తింపు కానీ, వాళ్ళకి ఒక పేరెంట్స్ కి, వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మలకు కానీ, ఎక్కడికి వెళ్ళిన ఊళ్ళో మీ మనవడా అని అంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం, మా చుట్టాలు మా అబ్బాయే, మా తమ్ముడు కొడుకే, మా బాబు, మా చెల్లి కొడుకే, మా అక్క కొడుకే అని చెప్పుకోవటం. మాకే కాకుండా మా రిలేషన్స్ కి అందరికి ఇచ్చాడు ఆ పేరు. గాడ్ బ్లెస్ యూ. వీడు మంచిగా మన వీళ్ళ తాతల ఆశీస్సులే వీడిని ఇలా. మా నాన్నగారు మా ఇద్దరు చనిపోయారు, వీడు ఎదుగుదల చూడలేకపోయారు, కానీ వాళ్ళ ఆశీస్సులు ఇచ్చి వీడిని ప్రోత్సహిస్తున్నారు. అవునండి, నిజంగా అది మాత్రం ట్రూ. అసలు ఇది నిజంగా ఎవరైనా మీ ఫ్యామిలీలో ఎవరున్నారండి అని అడుగుతారు. సో మా ఫ్యామిలీలో కాదు, మాకు అసలు ఇంట్రెస్ట్గా తెలియదు మాకు ఎలా 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 అని. రాముడికి వేసి గెటప్ వేసిన, హనుమంతుడు అయితే, వినాయకుడు, మన రామారావు గారు చిన్నప్పుడు ఇలానే ఉన్నారేమో. సత్యనారాయణ గారు లాగా, బాలకృష్ణ గారు పౌరాణికం గెటప్ వేస్తే ఎలా ఉంటుంది అలాగా. అసలు ఎంత బాగుంటాడో వీడైతే. బంగారం వీడు, ప్యూర్ హార్టెడ్ అండి, బంగారం. అసలు నేహాంతో పుట్టిన తర్వాత మా లైఫ్ లో ఒక హ్యాపీ మూమెంట్స్ చూసామని నేను కరెక్ట్గా చెప్తాను. చాలా మా పుట్టింటి తరపు వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు వీడు ఇండస్ట్రీకి రావడానికి. మా అన్నయ్య వాళ్ళు చాలా, అసలు వీడు అంటే నాకన్నా ఎక్కువ ప్రేమ పంచుతారు మా అన్నయ్య వాళ్ళు. వాళ్ళంతా అట్లా అందరు సపోర్ట్ వల్ల, మీ ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ వల్ల, అందరు సపోర్ట్ వల్ల, మీ అందరు అలా లేదు, అందరూ మీరందరూ కూడా ప్రేమించడం వల్లే వాడు ఇలా, లేదంటే లేదు. సో మీ అందరు కూడా మా బంగారు కొండకి నేహంత్కి ఆశీస్సులు, మీ యొక్క బెస్ట్ ఆఫ్ లక్ అందించండి. త్వరలో వీడు ఒక కొత్తదనంతో రాబోతున్నాడు. చందు గారు ఎప్పుడు నన్ను అడుగుతారు, వాళ్ళ నాన్న లైవ్ లో ఉన్నప్పుడు ఆయన నుంచి
ఎప్పుడు నేనేనా ఒక్క మాట రా. ఎప్పుడు కెమెరా ముందు నేనేనా మాట్లాడేది చెప్పండి కాదు ఇంత బలవంతంగా ఇంటర్వ్యూ చేయడానికి చెప్పండి కాదు ఒక్క మాటలో నేహంత్ గురించి చెప్పాలని నేను చెప్తాను ఒక్క నిమిషం ఒక్క మాటలో మా నేహంత్ గురించి చెప్పండి నువ్వు ఎవరితో కాదు, చందు గారికి చెప్పు నువ్వేం ఫీల్ అవుతున్నావు ఒక్క మాటలో చెప్పండి ఆగండి, please, సరే. కెమెరా లేదు. చెప్పండి నువ్వు ఇక వీడిని పట్టుకొని వీడిని నువ్వే ఒక్క మాట లేదా చెప్పాలి చెప్పాలి ఒక్క మాట చెప్పండి ఏ మాట లేదు, చెప్పండి వాడిని చూసి మీరు ఎలా ఫీల్ అవుతుందో చెప్పండి వాడి ఎదుగుదలను చూసి వాడు ఎక్కడ పోయినా నేహంత్ అనే ఇప్పుడు పేరు రావడం ఎంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు కానీ ఇలా పెద్ద ఆడిటర్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ మీ నేహంత్ మీ బాబు మీ బాబు అని మీ బాబు చెప్పండి అని అడుగుతుంటారు కదా అది ఆ ఫీలింగ్ చెప్పు నువ్వు నీకు జరిగిన ఇన్సిడెంట్ చెప్పు అడిగినప్పుడు ఎలా అనిపిస్తుంది? చెప్పండి కళ్ళు చెప్పండి అంటే ఎలా అనిపిస్తుంది మామూలుగా అడిగినప్పుడు? ఓ నేహాన్ మీ అబ్బాయా అన్నప్పుడు మీ ఆడిటర్స్ వాళ్ళు అడిగిన నాతో షేర్ చేస్తారు కదా అది ఒకసారి చందు గారితో షేర్ చేసుకోండి మీరు చెప్పండి చెప్పండి నేను ఈయన ఎమోషనల్ అయిపోయారు బాగా అడుగుతుంటారు నేను మా వాళ్ళు అంతా పెద్దవాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీ కానీ ఎంప్లాయ్ పరంగా కానీ మా ఆడిదారు మేము వస్తారు ఎవరో ఒకడు అందరికి వీళ్ళ అబ్బాయి ఏదో ఆర్టిస్ట్ అండి వాళ్ళ నాన్న అని ఏంటంటే జబర్దస్త్ చేస్తారు సినిమాలు చేసిన మొత్తం చెప్తుంటారు మీ అబ్బాయి లాగుంటాడు అని అడుగుతుంటారు మా అబ్బాయి చెప్తే వాడు ఒక రకం ఇదే అన్నమాట సరే ఇదొకటి ఓకే పెద్ద CI వాళ్ళు కూడా అడుగుతారండి ఆయన ఈయన వెళ్తుంటారు సరే కదా ఈయనని అడుగుతుంటారు అది పేరు వచ్చింది రాదు బిఫోర్ ఎందుకు పిల్లగాడిని అలా సినిమాలలో దిప్పుతున్నారు అనే వాళ్ళు లేరా అండి ఫస్ట్ లో వీడి పేరు రాక ముందు రాజమౌళి మా సీరియల్ అప్పుడు అడిగితేనే నేను చెప్పా అంతా ఇది ఒక పెద్ద ఫీల్డ్ పెద్ద మోసం అంతా దొరుకుతుంటది ఫస్ట్ యాక్చువల్ అసలు మీరు ఎంట్రీ అప్పుడు ఈయన లేరు రంగంలో ఈయన లేరు అనమాట మేము సపోజ్ ఇట్లా బయట మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ షూటింగ్ బల్లే అప్పుడు వచ్చిన కొత్తలో అనమాట చిన్నవాడు వీడు మాటలు కూడా రాలేదు అప్పుడు ఫస్ట్ లో మాటలు కూడా వచ్చేది కాదు అట్లా వెళ్ళినప్పుడు చూస్తుంటే మేమిద్దరు వెళ్ళి చూస్తున్నాం అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి మమ్మల్ని అడిగారండి అని ఇంటికి వచ్చి చెప్తే ఏ పిచ్చా నీకు అసలు మనం ఇప్పుడే ఊళ్ళోకి వచ్చాము ఇదంతా సిటీ చెప్తారు ఈయన మమ్మల్ని అసలు ఫోన్ నెంబర్ ఇచ్చాను అప్పుడు నా దగ్గర ఫోన్ అప్పట్లో ఉండేవి కాదు ఈ నెంబర్ ఇచ్చాను ఏం పిచ్చా నీకు ఏమన్నా నేను తిట్టేసి మమ్మల్ని ఇంకోసారి వాళ్ళ జోలికి వెళ్ళద్దు ఎత్తద్దు మోసం చేస్తారు చిన్నపిల్లని పెట్టుకొని నువ్వేంటని నన్ను మోసపోతారండి అవును డిపాజిట్ అడ్వాన్స్ పెద్ద పెద్ద రికమెండేషన్ కావాలి 1 లక్ష రూపాయలు 2 లక్షలు మీ అబ్బాయి అడ్జస్ట్ చేస్తుంది అంటుంటారు కదా పేపర్ చూడాలని ఉంటారని కాదు కాదని తెల్లరిపోతుంది వాడు కానీ జీప్ పంపించారు ఇంటికి నేను వెళ్ళిపోతే అప్పుడు ఫోన్ చేస్తే వీళ్ళనే వచ్చాడు అప్పుడు నైట్ బయలుదేరి వచ్చాడు ఇక అప్పుడు నార్సింగ్ లోనే అక్కడ షూటింగ్ జరుగుతుంది ఓకే సో మీరు తప్పించుకొని తిరుగుదాం అనుకున్నా గానీ కుదరలేదు కళమ్మ ఆశీష్ వీడి మీద ఉండబట్టే వెతుక్కొని వచ్చారు యోధాన్ని కనుక వద్దు వద్దు వద్దండి ఎక్కడికో పొలాచి పిలుస్తున్నారు మమ్మల్ని మా పాప రాదంటే అయ్యో పదేవాళ్ళే రామ్ చరణ్ సినిమా మీ పాప రావాలి మీకు బాగా చూసుకుంటామని మాకు మేనేజర్ గారు అప్పుడు వాళ్ళంతే బలవంతంగా పిలిచారు యోధాన్ని భయం వేసింది వీళ్ళంతే అనుకోకుండా మనం మేము ఇక లేడీస్ మనం బయటకు వెళ్ళాం కదా ఎక్కువ ఇంట్లోనే ఇచ్చింది పిల్లని వేసాడు పెట్టేసి ఆయన దుర్యోధనుడు వేసాడు శ్రీకృష్ణుడు వేసాడు మీ నాన్నగారు కాకపోతే మా నాన్న కాకపోతే ఎక్కడో ఉంది చేసి కాకపోతే అప్పుడు ఏంటంటే ఇట్లా పోయేవాళ్ళు స్టేజ్ మీద ఉన్న చేతులు మార్చిన ఒకరు ఇస్తే ఎవరు ఎత్తుకుని పోయేవాళ్ళు అప్పుడు ఎంత మనిషి 200 ఇచ్చేవాళ్ళు ఉగాది పండక్కి దసరాకి శ్రీరామకి వెళ్ళాడు ఎప్పుడు చేసేవాడు కానీ వాళ్ళు సంపాదించలా కొనే కొట్టుకున్నారు వాళ్ళు మరి కామెడీ చేస్తారు ఓకే ఇప్పుడు మామూలుగా బాడీ షేమింగ్ అంటే షేప్ అనుకో గేమింగ్ అనలేక బాడీ మీద లావుగా ఉన్నాడు అది అంటారు కదా అది మీరు ఎలా రియాక్ట్ అవుతారు దానికి అది క్యారెక్టర్ తిని పని ఏంటి నవ్వించడం తను చేసేది కామెడీలో వేసినప్పుడు తిని పర్సనల్ గా నేహాంతు పలా నువ్వు ఇది కాదు అక్కడ మనం జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి అది పర్సనల్ గా తీసుకునే అది అంతవరకే స్టేజ్ మీద వరకే కామెడీ చేసుకుని అక్కడ నవ్వుతాం అంతవరకే బయట ఎక్కడైనా సరే ఎవరైనా సరే అలా పిలవడం కానీ ఏమన్నా వాడిని ఇలా అన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా పిలిచారు డుమ్ము అనో డమ్ము అనో పిలుస్తారు జబర్దస్త్ లో ఫేమస్ కదా ఆ పదాన్ని అంత ఎవరు అనరు ఒకవేళ అన్నా కూడా
వాళ్ళకి ఎలా అంటే చూడండి చిన్నపిల్ల క్యూట్ అనే దాదాపుగా కానీ అంత ఏమి మరి అంత కక్షగా పెంచే వాళ్ళు అంత ఎవరు లేదు. అభిమానించే వాళ్ళే చూసి ఎంతవరకు. సరే నాన్న, నువ్వు నీకేమైనా అనిపిస్తుందా ఎప్పుడు నా మీద ఫుడ్ మీదే, నన్ను ఎప్పుడు లావ్ మీదే నన్ను ఇట్లా పంచులేస్తారేంటి, అలా నీకేమైనా ఆలోచన వచ్చింది ఎప్పుడైనా? అదే కాదు బొక్కలు చూసుకుంటా బయటికి పోతే బొక్కలు రామ్ చరణ్ గోవింద్ వాడప్పుడు రామ్ చరణ్ గారితో ఫస్ట్ పోనే అన్నయ్య అన్నయ్య ఉందని నా బుగ్గలు గెలుతున్నా అంటే రామ్ చరణ్ గారు ఫస్ట్ మైక్ లో చెప్పారు, యోధా బుగ్గలు ఎవరైనా గెలితే మాత్రం ఈ లొకేషన్ లో ఉండదని చెప్పారు రామ్ చరణ్ గారు. అంతే, ఎవ్వరికి వెళ్ళిపోయేవాళ్ళు. నన్ను అంత క్యూట్ గా పుట్టేవారు, మరి ఏం చేస్తాం. మనం అనడానికి కూడా ఉండదు, వాళ్ళ ప్రేమ అది ఇక. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు కాదు కదా మామూలు ఫ్యూచర్ లో అయినా నాగబాబు గారికి సపోర్ట్ బాగుంది. నాగబాబు గారు నాగబాబు గారు, ఆ రోజా గారు వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడం, రాకేష్ గారు ఎంకరేజ్ చేయకపోతే మన పిల్లలు నిజంగానే లేరు. అవును. ఆ పేరు వచ్చింది కదా మల్లెమాల రాకేష్ గారు వాళ్ళ టాలెంట్ గుర్తి తీసుకురావడం, దాన్ని నాగబాబు గారు రాకేష్ దగ్గర యాక్సెప్ట్ చేయడం. రాకేష్ గారు మా అబ్బాయికి ఒక గాడ్ ఫాదర్ గారు అంటే ఆయన నాగబాబు గారు. ఎప్పటికైనా ఆయన ఇచ్చింది. అని యోధా విషయం కూడా చాలా అంటున్నారు, సీరియల్స్ మర్చిపోలేము అది. పక్కన శ్రీనివాస్ కళ్యాణ్ సీరియల్ చేస్తాం చూసి ఆయన సీరియల్ తీసేసుకున్నాం. అసలు ఏం ఆవిషయం లేదు, ఏం లేదు అసలు. అసలు ఎంత బాగా చూసుకునేవాళ్ళు కదా. అసలు అలాగేదండి, వాళ్ళని స్క్రీన్ మీద చూస్తేనే అంత పెద్ద మనుషులు ఆజానుభావులు వాళ్ళని కలుస్తాము అనే వాళ్ళని మనం ఇలా షేర్ చేస్తూ వాళ్ళతో ఉంటేనే చాలా అసలు ఎంత చాలా ప్రేమగా చూసుకుంటారు, చాలా ప్రేమ చూసుకునే చాలా బాగా చూసుకుంటారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన అసలు బాడీ మనిషి ఇలానే ఉండాలి అని రూల్ ఏం లేదండి. అది అసలు ఉండకూడదు. కలర్ ఇలా ఉండాలి, మనిషి అంటే ఇలానే ఉండాలి, రంగు ఉండాలి. అదే ఆర్టిస్ట్ అవన్నీ అసలు మనుషులకి అవన్నీ చూడకూడదు. అలాంటి చూస్తున్నారంటే వాళ్ళకి ఇది లేదని అనుకోవాలి, అలా పరిస్థితిని చూడకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత ఆర్టిస్ట్ చేసాము, ఆర్టిస్ట్ అయినా కాకపోయినా మనుషులు ప్రతి ఒక్క మనిషి ఒక క్రియేషన్ అండి. ఒక్కళ్ళు ఒకలా ఉండాలని అసలు రూల్ అయితే లేదు. అలా అయితే బ్యాడ్ కామెంట్స్ పెట్టి పాపం కొందరిని నువ్వు లా ఉన్నావు, నీకు పట్టు ఉంది, నీకు బట్ట ఉంది, నువ్వు హైట్ లేవు, నువ్వు కలర్ తక్కువ, అలా చెప్పే వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. అంటే వాళ్ళకి సెన్స్ లేదు అసలు, నేను అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ బంగారు తండ్రిని మీరు మాత్రం ఎప్పుడు బ్లెస్ చేయండి. వీడు ఇంకా పై స్థాయికి వస్తాడు, రావాలని మీరు అందరూ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏంటో అనుకోకుండా వచ్చింది బాబా. ఆశీర్వదించండి, ఆదరించండి. ఎక్కడికో తీసుకెళ్లారు, ఇప్పుడు మేము ఇంటికి. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, లక్ష్మి గారు మేము అసలు ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళనే ఉంటామండి. నాకు ఇంకా ఎంత ఫ్రెండ్లీ ఉంటామంటే మేమిద్దరం, వాళ్ళ సార్కి తెలుసు, అంత ఫ్రీగా ఇండస్ట్రీలో ఆమె మనస్ఫూర్తిగా నమ్మి అన్నితో మాతో షేర్ చేసుకుంటుందండి. మంచి మ్యాటర్స్ కానీ, అంటే ఇప్పుడు సపోజ్ ఏమన్నా ఉన్నా వాళ్ళ మనసుకు సంబంధించిన మ్యాటర్స్ కానీ, అంత మంచి వ్యక్తి అండి ఈవిడ. నా బెస్ట్ ఫ్రెండ్ మధు, నేను ముగ్గురం ఒక దగ్గర కూర్చున్నాం అంటే స్కిట్ జబర్దస్త్ ఇటుపక్క ఇంకోటి నడుస్తుండే. రాజ్ కుమార్ గారు అంటూ ఉంటారు, రైటర్ రాజ్ కుమార్ గారు కదా. మా పిల్లలు ఎంత ఫ్రెండ్స్, మీ పేరెంట్స్ కూడా అంతే ఫ్రెండ్స్ అండి. మేము అలానే ఎప్పటికీ ఉండాలి, మీ అందరూ ఉంటాం కూడా. మా మధ్య ఏమి రాదు, ఆ దేవుడు ఇలానే బ్లెస్ సో నెక్స్ట్ బిగ్ బాస్ 6 కి మేము అందరం వెళ్తున్నామండి. దీవెన వాళ్ళ డాడీ, యోధా వాళ్ళ డాడీ, నేను వాళ్ళ మమ్మీ. థ్యాంక్ యూ. Please subscribe YDTV channel. Please subscribe YDTV channel. And www.ydtv.in లో YDTV.in లో రేపు రాబోయే ప్రోగ్రామ్స్ గురించి ఈ రోజే ఉంటుంది. రేపు రాబోయే ప్రోగ్రామ్ గురించి ఈ రోజే ఉంటుంది. తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. లింక్ ఉంటుంది, క్లిక్ చేయడం మర్చిపోకండి. అట్లే దీవెన ఛానల్ సబ్స్క్రైబ్ అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ దీవెన ఛానల్. థ్యాంక్ యూ.